అంటే ఓవైసీ గారు వీళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఈ సమస్యను ద్వైపాక్షికంగానే చూస్తుంది. పాకిస్తాన్ అంతర్జాతీయం చేస్తుంది, భారతదేశం దాన్ని ఒప్పుకోదు. రెండో విషయం ఏంటంటే, నిన్న యుద్ధ విరమణ, సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు సంబంధించిందే, కేవలం కాల్పుల విరమణకి. ఈ విషయంలో ఎవరైనా సహాయం తీసుకోవచ్చు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా సహాయం వచ్చింది. 71లో రష్యా సహకరించింది యుద్ధాన్ని విరమించడానికి, మనం 93,000 పట్టుకుంటే. అది మొత్తం దీర్ఘకాలంలో రెండు దేశాల సమస్యలను పరిష్కరించడానికి మధ్యవర్గాన్ని ఆహ్వానించడం కాదు. ఆ సమయంలో మాట వరుసకి ఇద్దరు శత్రువులు కొట్టుకునేటప్పుడు మధ్యలో ఒక మాట కావాలి, ఒక వారదంతే. ఇది ద్వైపాక్షిక సంబంధించి అంతర్జాతీయం చేయడం కాదు, ద్వైపాక్షిక సంబంధాల్లో ఇంకొకరిని మధ్యలో తీసుకురావడం కాదు. ఈ విషయంలో ఎటువంటిది లేదు. నిన్న భారత్ చేసింది మన విదేశాంగ విధానంలో నెహ్రూ గారి నుంచి వస్తున్న ద్వైపాక్షిక సమస్యలు అనే దాని మీద క్రోడీకరిస్తుంది. ఇందిరాగాంధీ మాట్లాడినట్టు ఇది ద్వైపాక్షికం, పాకిస్తాన్ మధ్య ఇద్దరే చర్చించుకోవాలనే దాని మీద. రెండో ఉదాహరణ చెప్తున్నా, 12వ తారీఖు అంటే రేపు 2 దేశాల మధ్య జరిగే చర్చలు కూడా ద్వైపాక్షికంగానే జరుగుతుంది, మధ్యలో ఎవరూ లేరు. దాన్ని బట్టి భారతదేశం తన విదేశాంగ విధానం 2 దేశాల సమస్యలు ద్వైపాక్షికమే అనేదానికి పూర్తిగా కట్టుబడింది.